ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న మహిళలకు ఒక గొప్ప అవకాశం అండి. రాష్ట్ర వ్యాప్తంగా 5,000 అంగన్వాడీ సహాయకుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అసలు ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, ఎవరు అప్లై చేయాలి, జీతం ఎంత, ఈ వివరాలన్నీ ఈ ఒక్క వీడియోలో పాయింట్ టు పాయింట్ తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేసినా మీరు విలువైన ఇన్ఫర్మేషన్ మిస్ అవుతారు. ఏప్రిల్ 27, 2026 ఈ అంగన్వాడీ నియామకాలకు అధికారికంగా అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం 13 జిల్లాల్లోని 2,645 కేంద్రాల్లో రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రారంభమైంది. మీ డిస్టిక్ ఏదో నాకు కామెంట్ చేయండి. అక్కడ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యిందో లేదో వాటి వివరాలేంటో మీకు రిప్లై ఇస్తాను. దీని ఎలిజిబిలిటీ విషయానికి వస్తే, మీరు ఈ పోస్ట్కి అప్లై చేయాలంటే ఈ 4 నియమాలు ఉన్నాయి. అవేంటంటే, ఫస్ట్ వన్, ఖచ్చితంగా 10వ తరగతి అంటే SSC పాస్ అయి ఉండాలి. నెంబర్ 2, స్థానికులై ఉండాలి. మీరు ఏ గ్రామం వారు లేదా ఏ వార్డులో ఖాళీ ఉందో అదే ఊరి కోడలు కానీ లేదా కూతురు కానీ అయి ఉండాలి. థర్డ్ వన్, 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. అండ్ ఫోర్త్ వన్, కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఇంకా జీతం విషయానికి మరియు దీనికి సంబంధించి ప్రయోజనాల విషయానికి వస్తే, నెలకు 7,000 రూపాయల గౌరవ వేతనం ఉంది. ప్రమోషన్ అవకాశం కూడా ఉంది. 5 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకుంటే అంగన్వాడీ వర్కర్ గా ప్రమోషన్ పొందే అవకాశం ఉంటుంది. సో రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా ఉంటుంది. పదవీ విరమణ సమయంలో గ్రాట్యుటీ ఇచ్చేలా ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. యాక్చువల్ గా CDPO అంటే ఎవరికి తెలియదు. ఇది CDPO ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి. సో చాలా మందికి CDPO అంటే ఎవరో అనే విషయం తెలియదు. సో CDPO అంటే చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్. వీరు మీ మండల స్థాయిలో అంగన్వాడీలను పర్యవేక్షిస్తారు. సో అప్లై చేసే విధానం చూద్దాం. ముందుగా మీ జిల్లా వెబ్సైట్ లేదంటే మీ మండల CDPO ఆఫీస్కి వెళ్ళి ఖాళీలు ఉన్నాయో లేదో తెలుసుకోండి. అక్కడే అప్లికేషన్ ఫామ్ తీసుకోవచ్చు. లేదంటే ఈ దరఖాస్తు ఫారంను మీరు మీ డిస్ట్రిక్ట్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే దగ్గరలో ఉన్న, అంటే మీ మండలం దగ్గరలో ఉన్న CDPO ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ వాళ్ళని అడిగినా వాళ్ళైనా ఇస్తారు. దరఖాస్తు ఫారంను పూర్తి చేసి మీ 10th సర్టిఫికేట్, ఆధార్, రేషన్ కార్డ్ అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ను జత చేయండి. ఈ ఫైల్ నేరుగా మీ మండల CDPO కార్యాలయంలో అందజేసి అక్నాలెడ్జ్మెంట్ ఒక రసీదు ఇస్తారు. ఆ రసీదు తీసుకోండి. అది చాలా ఇంపార్టెంట్. సో ఇక ఎంపిక ప్రక్రియ విషయానికి వస్తే, గుర్తుంచుకోండి, దీనికి ఎలాంటి రాత పరీక్ష ఉండదు. కేవలం మీ 10వ తరగతి మార్కులు మరియు ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఎంపిక చేస్తారు. సో మీ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ ఈ నియామకాలను పూర్తి చేస్తుంది. ఆలస్యం చేయకుండా మీ మండలాల్లో ఖాళీలను వివరాలను, లేదంటే మీ డిస్టిక్ లో నోటిఫికేషన్ రిలీజ్ అయిందో లేదో మీకు తెలియాలంటే కింద కామెంట్ చేయండి. మీకు కంపల్సరీ రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ లేదా వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి. ఎందుకంటే ఇది విలువైన సమాచారం, నలుగురికి తెలియాల్సిన సమాచారం. మరిన్ని ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.